ఎంతో ప్రసిద్ధిగాంచిన చిలుకూరి బాలాజీ దేవాలయం గురించి మనకు తెలియని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ అనే పేరు వెంకటేశ్వర స్వామికి ఉన్న అనేక నామాల్లో ఒకటి. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొక్కుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తారు. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడకైన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు. ఒకమారు అనారోగ్య కారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి చింతించవద్దు, నీ సమీపంలోనే అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్లి ఆ భక్తుడు అక్కడ పుట్టను త్రవ్వుతుండగా పలుగురాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహం బయలుపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఈ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయం భూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి మరియు ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉంది. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడానికి ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలయంలో ఉండి లేదు. గుడి నిర్వహణ గుడి బయట గల కొందరు దుకాణదారులు మరియు ఊరి ప్రముఖుల ద్వారా జరపబడుతున్నది. ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుణ్ణి దర్శించుకోవాలి. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేసి తమ మొక్కు తీర్చుకుంటారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలని చెబుతారు. క్రీస్తు శకం 1067లో అప్పటి రాజు అశక మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గురించి పూర్తి స్థాయిలో బులేమోని వెంకటేశ్వర్లు సుమారు 3 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఒక గ్రంథంగా రూపొందించారు.